ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజు గారు. మనిషి ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండటం ఎలా అన్న? ఒత్తిడిని అవాయిడ్ చేసి ప్రశాంతంగా ఉండడం చాలా ఈజీ కదా. అసలు ఒత్తిడి పడకుండా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండటం అదొకటి. అయితే లైఫ్లో ప్రతిసారి ఒత్తిడిని అవాయిడ్ చేయలేం. అనుకోకుండా మీరు అన్నట్టు ఆ ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ప్రశాంతత అనేది పక్కదారి పడుతుంది. ఎస్, రైట్. చాలా మంచి కాన్సెప్ట్ అండి మీరు అడిగేది. నేను 2-3 ఎగ్జాంపుల్స్తో చెప్తాను. షూర్. బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు, మూవీ బాహుబలి 2 థియేటర్లో చూస్తుంటే దాంట్లో ఒక సీన్ ఉంటుంది. అనుష్కని ప్రభాస్ తీసుకొని వచ్చేస్తాడు కదా. తర్వాత రానా వచ్చి మళ్ళీ అనుష్కని మళ్ళీ కోటలోకి తీసుకెళ్ళిపోతుంటాడు. రైట్. తన బండిలో పెట్టేసుకొని వెళ్ళిపోతుంటాడు, ఆ కోటలోకి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ప్రభాస్ ఆపటానికి వెనక నుంచి ఉరుక్కుంటూ వస్తాడు. బండి కోటలోకి వెళ్ళిపోతుంది, డోర్స్ మూసుకుంటాయి. ప్రభాస్ దూకుదామని ట్రై చేస్తుంటే పైనుంచి బాణాల వర్షం ప్రభాస్ మీద కురుస్తుంది. అవును. ఎమ్మటే పక్క నుంచి ఆ కట్టప్ప ఇంకా ఆయన సైనికులందరూ వచ్చి ఒక షీల్డ్ అడ్డం పెడతారు. అవును. ఆ బాణాల షీల్డ్ గుచ్చుకొని ప్రభాస్ సేవ్ అవుతాడు, బాహుబలి సేవ్ అయ్యాడు కదండి. ఇది ఈ పిక్చర్ గుర్తొచ్చే ఉండాలి కదా. నేను అది చూస్తుంటే, నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సినిమా స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఆ రోజు ఆ మూవీ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, బయట నుంచి వచ్చే బాణాల నుంచి ప్రాణం పోకుండా ఈ షీల్డ్ కాపాడింది అక్కడ హీరోని. నాకేమనిపించిందంటే, మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్ దెబ్బతినకుండా అలా కాపాడే షీల్డ్ ఏమన్నా ఉందా? ఈ బాణాలలో ఒక బాణం మీరు అడిగిన ఒత్తిడి, స్ట్రెస్, ప్రెషర్. ఇక్కడ డ్యామేజ్ అయ్యేది మన పీస్ ఆఫ్ మైండ్, మన ఇమోషనల్ బ్యాలెన్స్, మన ఇమోషనల్ స్టెబిలిటీ, మన ఫీలింగ్స్. ఇది రిప్రజెంట్ చేయడానికి ఆ షీల్డ్ కనుక ఉంటే అండి, ఎందుకంటే బయట నుంచి బాణాలాగవు. ఫస్ట్ అసలు ఒత్తిడి ఎందుకు వస్తుందంటే, బయట నుంచి వచ్చే బాణాలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవును. ఆ బాణాలు వేస్తూనే ఉంటారు. యువర్ గెటింగ్ ఇట్. మన చేతుల్లో ఏముందా అంటే ఆ షీల్డ్ ఒకటి తయారు చేసుకోవాలి. నేను ఇది చూసిన తర్వాత నేను ఎన్నో రోజులు ఈ పిక్చరైజేషన్ కోసం నేను ఎంతో వెతికా. నా ట్రైనింగ్లో నా ట్రైనర్ కొలీగ్స్కి ఎంతోమందికి నేను చెప్పాను, నాకు ఇటువంటి పిక్చర్ ఒకటి కావాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గూగుల్లో మొట్టమొదటిసారిగా ఏమన్నా దొరకలేదు అంటే నాకు ఆ పిక్చర్ దొరకలా. మనం ఇప్పుడు ఈ పిక్చర్లో రిప్రజెంట్ చేసింది అదే. ఆ హార్ట్ని ఇమోషన్స్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ బయట నుంచి వచ్చే బాణాలు లాస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, అవతల వాళ్ళ కామెంట్స్ కావచ్చు, ఏదైనా సరే. రైట్. ఆ బాణాలు పడకుండా మధ్యలో షీల్డ్ ఏదైతే ఉందో అది మన ఇమోషన్స్ని, మన ప్రశాంతతని కాపాడుతుంది. బా, నేను బాహుబలి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నా వైఫ్ నాకు ఇది గీసిచ్చింది. అవునా? తను ఇచ్చిన పెయింటింగ్ ఇది. సో గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. కంగ్రాచులేషన్స్ టు హర్, కంగ్రాచులేషన్స్ టు యు ఆల్సో. సో ఆ షీల్డ్కి నేను పెట్టిన పేరు ఇమోషనల్ ఇమ్యూనిటీ అండి. బయట నుంచి ఒత్తిడి రాకుండా ఉండదండి. ఆ షీల్డ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి తట్టుకుంటాం. అందుకే కింద రాసింది ఏంటంటే, హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ షీల్డ్. ప్రొడక్టివిటీని ఒక పదంలో చెప్పాలంటే ఈల్డ్ అంటారు. ఎంత ఈల్డ్ వచ్చింది, మన ఈల్డ్ ఈ షీల్డ్ మీద డిపెండ్ అయింది. యువర్ గెటింగ్ ఇట్. yes. ఫీల్డ్లో ఈల్డ్ కావాలంటే ఈ షీల్డ్ కంపల్సరీ. అవును. ఈ షీల్డ్ ఎప్పుడైతే ఉంటుందో ఒత్తిడిని తట్టుకోవచ్చు. ఆ ఒత్తిడే కాదండి, అది ఏదైనా సరే తట్టుకొని ప్రశాంతతను కోల్పోకుండా చాలా కూల్గా ఉండొచ్చు. రైట్. అయితే ఇది ఎలా? ఇది అర్థం కావాలంటే 3 పదాలు అర్థం కావాలి. ఏంటి సార్ అవి? 1 సెన్సిటివ్, 2 సెన్సిబుల్. ఓకే అండి. సెన్సిటివ్, సెన్సిబుల్. 3వది సెంటిమెంటల్. ట్రిపుల్ ఎస్. అయితే సెన్సిటివ్ ఇది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్, నెగిటివ్ అండి. యూజువల్గా సెన్సిటివ్ అనగానే మనకు వచ్చే మీనింగ్ ఏంటంటే నెగిటివ్ మీనింగ్.
సెన్సిటివ్ అనగానే చాలా డెలికేట్ మైండ్ సెట్ అండి, చాలా డెలికేట్ మైండ్ సెట్. ఎవరికైతే ఈ షీల్డ్ ఉండదో, ఎప్పుడైతే ప్రెషర్ వస్తుందో, ఒత్తిడి వస్తుందో, స్ట్రెస్ వస్తుందో, వాళ్ళు చాలా సెన్సిటివ్గా అయిపోతారు. వాళ్ళు ఎలా అయిపోతారంటే టచ్ మీ నాట్ అని ఓ ప్లాంట్ ఉంటుంది, నాకు దాన్ని ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. ముట్టుకొని కూడా అక్కర్లేదండి, ఇంత దూరంలో ఉఫ్ అని ఊదితే ఆకులు ముడుచుకుపోతాయి. అయితే అది ముడుచుకుపోతున్న కొద్దీ నలుగురు వచ్చి ఇంకా దాన్ని ముట్టుకుంటుంటారు, ముడుచుకుపోయింది. నేను సెన్సిటివ్గా ఉన్నంత కొద్దీ ఎవరైతే బాణాలు వేస్తున్నారో వాళ్ళు ఎంటర్టైన్ అవుతుంటారు. అవును, వాళ్ళు ఇంకో నలుగురిని పిలుచుకొస్తారు. చిన్నప్పుడు ఆడుకుంది పేర్లోనే ఉంది టచ్ మీ నాట్. ఈ షీల్డ్ లేకపోవటం వల్ల వాళ్ళు చాలా సెన్సిటివ్ అవుతారు. ఇది బేసిక్ లెవెల్ అండి, సెన్సిటివ్. ఇక పీక్ లెవెల్ అనేది సెంటిమెంటల్. ఎవరైతే సెన్సిటివ్గా ఉండి 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 ఆ బాణాలు పడి 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 దెబ్బలు తగిలినాయో వాళ్ళు పీక్ లెవెల్కి వెళ్ళిపోయి సెంటిమెంటల్గా మారుతారు. సెంటిమెంటల్గా అంటే ఏది జరిగినా లైఫ్లో, అది చిన్నదా పెద్దదా, ఆ బాణాలు పాజిటివ్ అయినా సరే, ఉపయోగపడేవైనా సరే, వాళ్ళు దాన్ని నెగిటివ్గానే చూస్తారు. ప్రతి చిన్న విషయానికి చాలా సెంటిమెంటల్గా అయిపోయి అది వాళ్ళు ఏడవటం కావచ్చు, అగ్రెషన్ కావచ్చు, ఆ ఎమోషన్ ఏదైనా కావచ్చు, కంట్రోల్ తప్పుతుందండి. యూజువల్గా చాలామంది మనస్తత్వాలు ఈ రెండిటిలోనే నడుస్తుంటుంది. ఒకటి సెన్సిటివ్, ఒకటి సెంటిమెంటల్. ఒకటి ముడుచుకుపోవటం, లేదా ఇంకొకటి టూ మచ్ ఎక్స్ట్రీమ్లో బతకటం. అయితే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలంటే మధ్యలో ఉన్నదే సెన్సిబుల్. ఒత్తిడిని తట్టుకొని పరిస్థితులు కలిసి రానప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమోషనల్ బ్యాలెన్స్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే బీయింగ్ సెన్సిబుల్. సెన్సిబుల్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు సెన్స్. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మనం ఈ రూమ్లోకి వచ్చాం, ఓకే, మీరు ఒక డియోడ్రెంట్ సెంట్ కొట్టుకొని వచ్చారు. నా నోస్ ఆ ఫ్రేగ్రెన్స్ని సెన్స్ చేయగలగటాన్ని సెన్సిబుల్ అంటున్నాను నేను ఇక్కడ. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతోంది. వివేకానంద గారు 2 పదాలు వాడారండి, స్వామి వివేకానంద. అరైజ్ అండ్ అవేక్ అని 2 పదాలు వాడారు ఆయన. చాలా సంవత్సరాల క్రితం చాలా ఫేమస్ అయిన పదాలు. సెన్సిబుల్గా ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఇందాక చూపించిన పిక్చర్లో బాణాలు వస్తున్నాయి, చాలామందికి బాణం వచ్చి గుర్చుకునేంత వరకు తెలియదు. సెన్సిబుల్గా ఉంటే వాళ్ళు చాలా అవేక్గా ఉంటారు. అవేక్ అంటే నిద్ర లేవటం కాదండి, ఆ నిద్ర అబ్సల్యూట్లీ వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. చాలా అలర్ట్గా ఉంటారు. ఎక్కడి నుంచి ఏదొస్తుంది, నన్ను హర్ట్ చేసే సంఘటనలు ఏమన్నా జరుగుతున్నాయా, వాళ్ళు అలర్ట్గా ఉంటారు. వాళ్ళు అలర్ట్గా ఉండబట్టి, ఆ సెన్సిబిలిటీ ఉండబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఏదన్నా బాణం పడుతుంది వాళ్ళు షీల్డ్ అడ్డం పెట్టుకుంటారు. ఎవరైతే సెన్సిబుల్గా ఉంటారో వాళ్ళు ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైతే సెన్సిటివ్ ఆర్ సెంటిమెంటల్గా ఉంటారో వాళ్ళు ఇమోషనల్గా చాలా 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 డెలికేట్గా ఉంటారు. ఆబ్వియస్లీ డెలికేట్గా ఉంటే, ఇమోషనల్గా వీక్గా ఉంటే స్ట్రెస్లో ఆ ప్రశాంతత కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, అదైతే దొరకదు. రైట్? ఫస్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే, ఈ షీల్డ్ మనకు కావాలి అంటే ఫస్ట్ సెన్సిబుల్. బీ సెన్సిబుల్. అబ్సల్యూట్. నాట్ బీయింగ్ సెన్సిటివ్ బట్ బీయింగ్ సెన్సిబుల్. ఈ సెన్సిటివ్ నుంచి సెన్సిబుల్గా ఎలా మారతాం? సెన్సిటివ్ నుంచి సెన్సిబుల్గా మారాలి అంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. సెకండ్, బయట బాణాలని కంట్రోల్ చేయటం ఆపేయాలండి. అవి ఎప్పటికీ ఆ బాణాలు పడుతూనే ఉంటాయి, అవి ఆగవు. ఒత్తిడి రావడానికి మెయిన్ కారణం అదే అండి. పనికిరాని వాటివన్నీ కంట్రోల్ చేయాలి. అవును, అసలు అవసరం లేనివన్నీ కంట్రోల్ చేయాలి, వాళ్ళే కంట్రోల్ చేయాలి. ప్రతి ఒక్కటి, రోడ్డు మీద ట్రాఫిక్ నుంచి ప్రైమ్ మినిస్టర్ డిసిషన్స్ వరకు ఆయనే కంట్రోల్ చేయాలనుకుంటాడు. వాళ్ళ చేతిలో లేదు అది. అందుకే ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. రైట్? అది వదిలేయాలండి. మన చేతుల్లో ఏముంది? ఆ షీల్డ్ ఉంది. యూఆర్ గెటింగ్ ఇట్? ఆ షీల్డ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే, అవతల పడే బాణం గట్టిదైతే, షీల్డ్ పల్చదైతే సరిపోదండి.
షీల్డ్ను కూడా పగలగొట్టుకొని మన మనసుకు గాయం చేస్తుంది. యూఆర్ గెటింగ్ ఇట్? ఎస్. సో ఆ షీల్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇమోషనల్గా, మెంటల్గా మనమంత స్ట్రాంగ్గా ఉంటాం. అది అవ్వాలి అంటే సెన్సిటివ్ కాదు, సెంటిమెంటల్ కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెన్సిబుల్గా ఉండటం. ఎస్. ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండటం. సెల్ఫ్ అవేర్నెస్ ఇది చాలా పెద్ద పదం అండి. అవునండి. అప్పట్లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. వీడియో చూపించడం కుదరదు కానీ ఒక గేమ్, ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఉన్నాం కదా, దగ్గరగా కూర్చొని ఉంటారు. నోట్లో స్పూన్ పెట్టుకుంటారు. రైట్? నోట్లో స్పూన్ పెట్టుకొని ఆ స్పూన్తో అవతల వాడి నెత్తి మీద కొట్టాలి. ఐడియా వచ్చింది. కొడతాడు. అవతల వాడు స్పూన్తో కొడితే దెబ్బ తగలగా. యువతల వాడు ఏం చేస్తాడు, వీడి వెనకాల లేదా వీడి పక్కన ఒక పెద్ద గంటి ఉంటుంది. వాడు కొట్టి తలవంచంగానే వీడు స్పూన్తో కొట్టకుండా గంటితో కొడుతుంటాడు. అవతల వాడికి అర్థం కాదు, ఏంటి ఇంత దెబ్బ తగులుతుంది. ఒకసారి 2 సార్లు కోపం వస్తుంది. ఎవరు కొడుతున్నా? ఒక్కసారి కొంచెం బుద్ధి ఉపయోగించి చూస్తే, అవేర్నెస్తో చూస్తే, చూస్తే అసలు ఏమవుతోంది, ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి అనేది తెలుస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా చిన్న పదం కానీ చాలా పెద్ద ఓషన్ అండి. సెల్ఫ్ కంట్రోల్కి పోవాలంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన గురించి మనం తెలుసుకోవడానికి కూడా ఈరోజు గూగుల్లోనే ఎత్తుకుంటున్నాం. ఫ్యాక్ట్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనవి గూగుల్కి ఎట్లా తెలుసు? అసలు అది చాలా పెద్ద డిఫరెంట్ టాపిక్ అండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. స్కూల్లో, కాలేజీలో నన్ను ఎల్లగొట్టారు మాట్లాడుతున్నాను. ఇప్పుడు పిలిచి డబ్బులు ఇస్తా ఉంటున్నారు. అప్పట్లో నేను అది వీక్నెస్ అనుకున్నా, కానీ ఇప్పుడు నా పెద్ద స్ట్రెంగ్త్ అండి నా కమ్యూనికేషన్ అనేది. బీ అవేర్. ఏం జరుగుతోంది చుట్టుపక్కల. నెంబర్ 1, సెన్సిబుల్గా అవ్వాలి అంటే అవేర్నెస్ ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతోంది నెంబర్ 1. నెంబర్ 2, చుట్టుపక్కలది మనం ఎక్కువ కంట్రోల్ చేయలేం కాబట్టి చుట్టుపక్కల ఒకటి జరిగినప్పుడు మన లోపల ఏ థాట్ ప్రాసెస్ ట్రిగర్ అవుతోంది, ఆ ప్రాసెస్ని కనుక అర్థం చేసుకున్నామా, బీయింగ్ సెన్సిబుల్ ఈజ్ క్వైట్ ఈజీ అండి. ద మినిట్ వి బికమ్ సెన్సిబుల్, ఆ షీల్డ్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. మళ్ళీ చెప్తున్నా, బయట నుంచి బాణాలు మన చేతుల్లో లేవు. మీరు ఎంత అవాయిడ్ చేసినా ఎక్కడో చోట ఏదో ఒక బాణం పడుతుంది. మనసుకు గాయం అయ్యేవి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. మన మనసును గాయపరిచే మాటలు మనం వద్దన్నా అవతల వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మన చేతుల్లో ఏముందయ్యా, షీల్డ్ ఉంది. ఎవరికైతే ఆ షీల్డ్ ఉంటుందో, అందుకే నేను దానికి పెట్టిన పేరు ఇమోషనల్ ఇమ్యూనిటీ అండి. ఆ ఇమోషనల్ ఇమ్యూనిటీ ఎవరికైతే ఉంటుందో బయట నుంచి ఎన్నొచ్చినా తట్టుకొని నించోగలుగుతాడు. ట్రూ అండి. అంటే మీరు చెప్పింది ఎమోషనల్ ఇమ్యూనిటీ చాలా అవసరం కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఒక్కొక్క మంచి పిక్చర్ని మీ మిస్సెస్ ఇచ్చినందుకు. ఇదే మరి మీరు ఇందాక బేస్ చేసుకుని ఒక మాట అన్నారు, అలర్ట్గా ఉండాలి అనేటువంటిది. అది ఎలా సార్? అలర్ట్గా ఉండాలంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొన్ని నెలల క్రితం నాకు ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ వచ్చింది. గాడ్ ఫాదర్ ఫైనల్ సాంగ్ ఉంది కదా, తార్మార్ తకర్మార్, సల్మాన్ ఖాన్ గారు, చిరంజీవి గారు. ఆ షూటింగ్ చూసే అవకాశం నాకు ఒకసారి చిరంజీవి గారు ఇచ్చారు. రైట్? మేము ముంబై వెళ్ళి ఒక 5 days ఆ షూట్ నడిచింది. ఆ షూటింగ్ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే అండి, డైరెక్టర్ గారు అండ్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు ఒక 2-3 మానిటర్స్ ఉంటాయి టీవీలు. రైట్? అక్కడ షూట్ జరిగిందంతా మానిటర్లో కనపడుతుంటుంది. రైట్? కట్ చెప్పంగానే, సీన్ కట్ అని చెప్పంగానే ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒకసారి మానిటర్లో చూస్తారు. చూసి ఇక్కడ మిస్ అయింది, ఓకే దీన్ని మళ్ళీ రీటేక్ చేయాలి లేదా ఇంప్రూవ్ చేయాలి. నేను డైరెక్ట్గా చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారు అక్కడ డ్యాన్స్ వేస్తుంటే చూస్తుంటే ఏం అర్థం కావట్లా, కానీ మానిటర్లో చూస్తే దాని ఎఫెక్ట్ వేరండి. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, అలర్ట్నెస్ పెరగాలి అంటే వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు ప్రతి సీన్ని మానిటర్లో చూసి ఎలా అయితే ఎనలైజ్ చేస్తారో
మన ఎవ్రీ డే ప్రాసెస్ని మనం ఇమోషనల్గా డౌన్ అయ్యాం, ఒత్తిడికి గురైన సిచ్యువేషన్ కానీ, ఇమోషనల్గా డౌన్ అయిన సిచ్యువేషన్ కానీ ఒకసారి అటువంటి మానిటర్లో పెట్టి చూడాలండి. ఏమైంది అసలు, నేను ఎందుకు ఒత్తిడికి గురయ్యా? విజువలైజ్ చేసుకోవాలి. అబ్సల్యూట్లీ, రీచెక్. అబ్సల్యూట్లీ. అది ఎప్పుడైతే ఎనలైజ్ చేస్తామో మనం రియలైజ్ అవుతాం. సెన్సిటివ్, సెంటిమెంటల్గా ఎందుకు పోతున్నారు, కంట్రోల్ ఎందుకు లేదు? ఎందుకంటే మానిటర్ లేదు. ఆ సెన్స్ తోటి చూస్తేనే వస్తుంది, అది సెన్సిబుల్గా ఉన్నప్పుడే వస్తుంది. లేకపోతే సెన్స్లెస్, ఇంకొక పదం యాడ్ చేయొచ్చు, సెన్స్లెస్ అవుతుంది లైఫ్ అంతా. ఇది అలవాటు కావాలండి. దీనికి సెపరేట్గా పెద్ద ఇదేం లేదండి. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఎస్. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, చాలామంది ఎక్కడ మిస్ అవుతున్నారంటే, ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది, ఇమ్మీడియట్గా సునామీలో కొట్టుకుపోతున్నారు. ఇవాళ నుంచి ఓకే నేను డౌన్ అయ్యా, మీరు డౌన్ అయ్యారండి, మీరు ఏదో ఒక స్టేట్లోకి వెళ్ళారు, సాడ్నెస్, స్ట్రెస్, డిప్ ఏమంటారో మీ ఇష్టం అండి. ఒక స్టేట్లోకి వెళ్ళారు, ఒక గంటకో, ఒక రోజుకో, ఒక సంవత్సరానికో బయటకైతే వస్తున్నారుగా, ఉండట్లేదు కదా. అంతే. నా బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి నేను ఇన్ని రోజులు నేను ఇది బాధపడ్డా కదా, అసలు నా థాట్ ప్రాసెస్ ఏంటి? ఎప్పుడైతే మన బిహేవియర్ని, మన ఇమోషన్స్ని, మన డైలీ లైఫ్ని ఆ మానిటర్లో ఎప్పుడైతే చూస్తామో, మానిటర్లో చూస్తే ఏమవుతుందంటే, ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనే చెప్తున్నా. చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారు చుట్టూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఒక 100 మందో 150 మందో, ఆ క్రౌడ్లో డైరెక్ట్ ఏం అర్థం కావట్లేదు, ఈయన స్టెప్ వేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మానిటర్లో చూస్తే క్లారిటీ వస్తుంది. సెన్సిబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ లోపల ఏం జరుగుతుంది అన్న క్లారిటీ రావాలి. ఆ మానిటర్ మనల్ని అలర్ట్గా ఉంచుతుందండి. అవేకెన్. యాక్చువల్గా అండి మన మైండ్లో ఇది ప్రతి క్షణం ఆ సినిమా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సినిమాని మనం ఒక థర్డ్ పర్సన్గా చూడకపోవటం వల్ల ఆ ఇమోషనల్ సునామీలో అంతే రోల్ అయ్యి అబ్సల్యూట్లీ కంటిన్యూస్గా రోల్ అవుతున్నాం. పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. అబ్సల్యూట్లీ. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. ఎందుకంటే మనం ఆలోచించట్లేదు, ఒక క్వశ్చన్ ఎనాలిసిస్ చేయట్లేదు. సో మన మనసు పీసుల కింద ముక్కలు అయిపోతుంది. అందుకే పీస్ లేదు. ఒక్కసారి గనక ఆగి ఎనలైజ్ చేస్తే ఏమవుతోంది, క్లియర్ పిక్చర్. అబ్సల్యూట్లీ. క్లారిటీ ఉందా, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండే ష్యూరిటీ మీకు వస్తుంది. ఆ ష్యూరిటీ కావాలంటే అసలు లోపల ఏం జరుగుతుందన్న క్లారిటీ రావాలి. అవును. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మీ లైఫ్లో ఎన్నోసార్లు వర్కౌట్ అయ్యిందండి. అవతల వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సొల్యూషన్ ఇవ్వట్లేదా? అవతల వాళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు ఏదో జస్ట్ ఏదో సలహా కాదు, ప్రాపర్గా పనికొచ్చే సలహా సొల్యూషన్స్ ఇవ్వలేదా? అవతల వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని బయటికి గుంజలేదా? ఎలా గుంజగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ని మీరు డైరెక్టర్ చూసినట్టు మానిటర్లో చూస్తున్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ప్రాసెస్ బైపాస్ అయిపోతుంది. ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఈ ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కుతామండి? ట్రాఫిక్ భరించలేక. అబ్బా ఇంత పెయిన్ అవసరమా, అయింది ఏదో అయిపోయింది, అసలు దాని గురించి మాట్లాడొద్దు, మళ్ళీ అవుతుంది అదే. ఒక్కసారి గనక అక్కడ మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం మిస్టేక్ చేస్తున్నాం థాట్ ప్రాసెస్లో ఒక్కసారి ఎనలైజ్ చేసుకొని రియలైజ్ అయ్యామా, మళ్ళీ అదే థాట్ ప్రాసెస్ అనేది మన మైండ్ రిపీట్ చేయదు. ఎందుకంటే మైండ్ నేర్చుకుంటాం. అవును. యూఆర్ గెటింగ్ ఇట్? మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ మీ లైఫ్లో జరిగిన వాటిని ఒక్కసారి చూసి, మానిటర్లో చూసి మీకు మీరు ఇంకొక ఛాన్స్ ఇచ్చుకోండి. రీటేక్ చేయండి. సినిమాలో ఎలా అయితే వాళ్ళు రీటేక్ చేస్తారో, వాళ్ళకి నచ్చినట్టు జరగలేదు, మన బయట లైఫ్ని మనం మార్చలేమండి. అక్కడ రీటేక్ ఉండదు, కానీ మన మైండ్లో ఎన్ని టేకులైనా చేసుకోవచ్చు. అవును. చాయిస్. ఎగ్జాక్ట్ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. న్యూరో సైన్స్లో ఆ పదం పేరు పర్సనల్ ఎడిటింగ్ అంటారండి. దీన్ని న్యూరో సైన్స్లో దీనికి, ఈ ప్రక్రియకి ఒక పేరుందండి, పర్సనల్ ఎడిటింగ్ అంటారు. మనం వీడియోని ఆర్ ఒక సినిమాని, ఒక పిక్చర్ని ఎలా అయితే ఎడిట్ చేస్తామో అలానే ఈ టెక్నిక్స్ ద్వారా మన ఎక్స్పీరియన్స్ని మనం ఎడిట్ చేయొచ్చు.
ఎప్పుడైతే ఎడిట్ చేస్తామో, ఎడిట్ చేస్తే ఏం చేస్తామండి, మనకు కావాల్సింది పెట్టుకుంటాం. మంచిగా లేని సీన్ పెట్టుకుంటాం సినిమాలో, మన వీడియోలో పెట్టుకుంటామా? పెట్టుకోంగా. సిమిలర్లీ వాళ్ళ మైండ్లో పనికిరానివన్నీ ఉన్నాయి. ఎడిట్ చేసి ఎప్పుడైతే కట్ చేస్తామో దెన్ దట్ ఇమోషనల్ స్టెబిలిటీ ఆటోమేటిక్, ఇమోషనల్ ఇమ్యూనిటీ ఆటోమేటిక్. ఇది చేసిన కొద్దీ ఆ షీల్డ్ చాలా స్ట్రాంగ్గా రోజుకు రోజు స్ట్రాంగ్గా, షీల్డ్ స్ట్రాంగ్గా మారుతుంది. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే బయట నుంచి వచ్చేది ఎట్లున్నా సరే ఆ షీల్డ్ ఆపేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంబీఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.